అంటే బంగారం ఏమైంది? ఉత్తరెత్తుకపోయిందా? బలమున్న లఫుట్గాడు 99 మందిని కొట్టి ఒక్కడిని భయపెడతాడు. మీరు తెలివి ఉన్నాడు, ఒక్కడిని కొట్టి 99 మందికి ఉచ్చ వహిస్తాడు. ఉత్తరింట్లో లంకె బిందెలు నేను తెలియంగానే దాన్ని తెచ్చే కెపాసిటీ మాకు లేదని నాకు అర్థమైంది. దాన్ని తెచ్చే కెపాసిటీ ఉన్నాడు ఒకే ఒక్కడున్నాడు, రుద్రయ్య. అందుకే నా ప్లాన్ని రాజ్బావతో రుద్రయ్య క్లిక్ చేసిన. నేను అనుకున్నట్టే రుద్రయ్య బంగారం తీసుకొచ్చాడు. యాజ్ నా ప్లాన్ ప్రకారం దయ్యం ఉందని భయపెట్టి బంగారం కొట్టేసినాం. ₹10 ఇంట్రెస్ట్ ఇదిరా మొగం దెబ్బంటే నీ అవ్వ కాళ్ళ మొక్కపాడ ఎప్పుడు ₹2 చిల్లరేడే లప్పైసి ఉంటూ మంచి మంచి ఉపాయాలు చెప్పినా నీ అటువంటి వెనక పెట్టుకొని తిరిగితే గిటువంటి ఐడియాలు కాకపోతే ఏమొస్తారా? ఇక చెప్తాడు ఏది పడుతుంది. కానీ మీ ఊళ్ళో తోపు రుద్రయ్యగానే నువ్వు బిల్లి బిత్రి చేసినావంటే చెప్పాసరా. ఎవరు తీసిండ్రో ఎవరు తీసిండ్రో తెలుసా మీకు? ఎవరు తీసిండ్రో ఎవరు తీసిండ్రో అవును, నా బ్యాండ్ నీకు ఇచ్చినా కదా. ఏ బ్యాండు? నీకే ఇచ్చినా కదా నేను మెంటల్ దానా. ఆ రోజు నైట్ ఏ రోజు? బంగారం తెచ్చిన రోజే మెంటల్ దానా. బంగారం తెచ్చిన రోజు నేను ఎప్పుడు వచ్చినా? మరి నాతో ఉన్నది ఎవరు? నాకేం తెలుసు? నువ్వు కాదా? ఎవరు నువ్వు? ఇక్కడ మీరాడుతున్న డ్రామా కాకుండా ఉత్తర ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? నాకు ఏముండే చిన్నపిల్లగాని తాగదు. ఎప్పుడు ఇంతే. ఇప్పుడు బంగారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దేవరాజు చచ్చిపోయాడు. మరి ఇప్పుడు బంగారం మీ దగ్గర ఉంది కదా, మీ పరిస్థితి ఏంది? ఏమున్నది? గాలి కంపని ముడ్డి తలిగించుకున్నట్టు అయింది. గిటువంటి చేస్తే గటువంటి అయితేనే ఐడియాలు ఇయ్యా. ఇగో ఇసండి ఉత్తరం మాటలు వాళ్ళకి అర్థమైందా? వచ్చింది బంగారం కోసం కాదు. ఏంది? అవునా? ఊరిని అమ్మ అన్న ఇప్పుడని అన్నా రే చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు.